జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ వేదిక ద్వారా ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారునికి వాస్తవ పరిస్థితుల్లో మీ ద్వారా తెలియజేయాలని, మేము నిరంతర విద్యుత్తుని అందించే క్రమంలో 100% పనిచేయడం తప్పకుండా ఉండలేదు. ఇంకొక విషయం, మీరు ఒక్కటనేది మీ ఇంట్లో కానీ టీవీ పెట్టినా ఏం పెట్టినా కూడా దానికి సంబంధించిన కొన్ని మెథడ్ అది ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టాలంటే ఎలక్ట్రిక్ సిస్టమ్ ఉండాలి, ఎలక్ట్రిక్ ఉండాలి, ఈ సిస్టమ్ ఉండాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండాలి, ఏపీ సిస్టమ్ ఉండాలి. అది గత 10 సంవత్సరాల కాలంలో నేను చూపిస్తా. ఖమ్మం జిల్లాలో ఒకే ఒక ఖమ్మం జిల్లాలో ఒకే ఒక మండలంలో 1000 ట్రాన్స్ఫార్మర్లు ఏపీ సిస్టమ్ లేకుండా, ఎలక్ట్రిక్ లేకుండా, ఎలక్ట్రిక్ మామూలుగా నమ్మడానికి ఉంది, ఎలక్ట్రిక్ మీద లేకుండా, ఎలక్ట్రిక్ సిస్టమ్ లేకుండా ట్రాన్స్ఫార్మర్లు పెట్టారు. మరి ఆ ట్రాన్స్ఫార్మర్ మీద ఏ ఒక్క రైతు కూడా రిటర్న్ చేయాలంటే లైవ్ ఇన్కమ్ చేయాలి. లైవ్ అయితే సరే మళ్ళీ ఏమంటారు, అయ్యా ఈ జాతర వల్ల మీరు చేసిన పని సక్రమంగా చేయకపోవడం వల్లనే ఇప్పుడు వచ్చగా ఏర్పడుతుంది. ఇప్పటికీ నేను పౌర ప్రభుత్వాలు నేను 2016-17లో ప్రభుత్వాన్ని నంబర్ లేఖ రాశారు. అయ్యా నేను నిలబడితే వరి చెందుతూ ఉంటుంది, ఇట్లా ఇట్లా యాక్సిడెంట్ అని చెప్పి రాసి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. నేను ఎంత రాసిన కూడా ఈ యొక్క సీఎండీలు వాళ్ళు నా ప్రభుత్వం ఏర్పడాలంటే యాక్చువల్గా అవుట్ సోర్సింగ్ విధానం ఎక్కడో అదేవిధంగా అవుట్ సోర్సింగ్ సీఎండీలు ఉద్యోగికైనా సరే ట్రాన్స్ఫర్ చేసేసారండి 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు. కానీ ఈ యొక్క ఆర్టిజన్ సహోదరులాగా అంటే తాత్కాలిక బేసిస్ మీద నియమబద్ధ ఈ సీఎండీలు వాళ్ళ యొక్క పరిజ్ఞానం లేక, వాళ్ళ యొక్క పరిపక్వత లేక, విద్యుత్ వ్యవస్థను కాపాడలేక విద్యుత్ వ్యవస్థలో ఎన్నో రకాల ఘోరాలు నేరాలు జరిగినాయి. ఎట్లా జరిగినాయి? మీరు ఇక్కడ ఉన్నారు, రిపోర్టర్లు అందరూ మీకు తెలిసి ఉండొచ్చు. ఎవరికైనా జాబ్ రావాలంటే ఎంత కష్టపడాలండి. కార్య నియామకం ఒకెత్తైతే అవన్నీ పక్కన పడేసి మెడికల్ ఇన్వాలిడేషన్ అని ఒక్కొక్క పోస్టుకి 20 లక్షలు 30 రూపాయలు నేను ఆత్మీయంగా పెట్టాను. అవన్నీ అడిగితే నేను వాటికి సంబంధించిన మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం, శోచనీయం. అంటే ఒక వ్యవస్థ సర్వదేశంలో అవడానికి సీఎండీలు ఏ విధంగా కట్టడం కట్టుకున్నారు. కాకపోతే రఘునాథ్ రెడ్డి ఒక సీఎండీ 1300 కోట్ల రూపాయలు కుంభకోణం చేసినట్టు పక్క ఆరోపణలు ఉన్నాయి. 1300 కోట్లు ఏ విధంగా చేసినారంటే మీకు అనుమానం రావచ్చు. ఇక్కడ మనం ఉన్న డివిజన్ లో వాళ్ళందరూ పిలిపించుకొని స్పెషల్ పాలసీకి ఏర్పాటు చేసి స్పెషల్ పాలసీ ముసుగులో
Yes,